హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి నిన్న మనము చర్చించుకుంటున్నాము. మధ్యలో కరెంటు పోయింది, అందుకనే అది కట్ అయిపోయింది. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు సపరేట్గా తీసుకుంటున్నాను మిగతా పాటు. ముఖ్యంగా ఒక ముఖ్యమైన ఘటన ఎపిసోడ్ ఉందన్నమాట, అది చర్చించుకుందామంటే ఈరోజు. సో భగవంతుడు జగన్నాథుడు ఎలా శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు, అమెరికాలో జగన్నాథుడి యొక్క మందిరం ఎలా స్థాపితం జరిగింది అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుందామంట. సో నిన్నటి వరకు మనం చూసాము ఎలా సంపూర్ణంగా ఆ ప్రైస్ ద్వారా బ్రహ్మానంద ప్రభు ఇంకా మిగతా భక్తులు న్యూయార్క్లో మోసపోయారు. వారు $5,000 చెక్ ఇచ్చి ఆ డబ్బులు కూడా కోల్పోయారు, ముందు ఇచ్చిన డబ్బులు కూడా పోయాయి. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు వాళ్ళకి చెప్పేశారు, సరే ఇప్పుడు ఆ కథ అంతా వదిలేసేయండి, ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వ్యవహరించండి, నేను అక్కడికి ఏప్రిల్ 19వ తారీఖున నేను చేరుకుంటాను అని వారికి ఆశ్వాసన ఇచ్చారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని రోజులు ప్రభుపాల్ వారు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నారు. అందులో ఆ సమయంలో ఎన్నో ముఖ్యమైన ఘటనలు జరిగాయి. సో అవి ఈరోజు చర్చించుకుందాం. ఇప్పుడు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఒకరోజు ఏం జరిగిందంటే, అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భక్తుల్లో ఒక మాతాజీ పేరు మాలతి మాతాజీ. సో ఆమె ఒకరోజు ఆమె యొక్క షాపింగ్ బ్యాగ్లోంచి ఒక బొమ్మను తీసి ప్రభుపాల్ వారు కూర్చొని ఉన్నారు, ఆయన ముందు డెస్క్ మీద పెట్టేసింది. సో ప్రభుపాల్ వారు వెంటనే ఆ చిన్న విగ్రహాన్ని చూసి ఆయన దానికి ప్రణామాలు అర్పించారు, ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అది చూసి మాలతి మాతాజీ కూడా ప్రభుపాల్ వారికి ఈ విగ్రహం బాగా నచ్చింది, కానీ ప్రభుపాల్ వారు దీనికి ప్రణామాలు ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటుంది. అప్పుడు ప్రభుపాల్ వారు అడిగారామని. సో దీంతో పాటు ఇంకొక 2 విగ్రహాలు ఉండాలి, అవి ఎక్కడ ఉన్నాయని. సో మాలతి మాతాజీ అన్నది, నేను ఈ విగ్రహాన్ని దగ్గరలో ఉన్న ఒక స్టోర్ నుంచి తీసుకొచ్చాను, ఇంపోర్ట్ స్టోర్ నుంచి. సో అక్కడికి వెళ్ళి కాస్ట్ ప్లస్ అనే ఇంపోర్ట్ స్టోర్ నుంచి నేను ఇంకా మిగతా విగ్రహాలు కూడా తీసుకొని వస్తానని చెప్పింది. కానీ అసలు ఇది ఏం విగ్రహం అని అడిగితే అప్పుడు ప్రభుపాల్ వారు చెప్పారనమాట, ఇది జగన్నాథుడు, శ్రీకృష్ణుడి యొక్క అవతారమే జగన్నాథుడు. సో ఈరోజు జగన్నాథుడు ఈ విధంగా శాన్ ఫ్రాన్సిస్కోలోకి మన దగ్గరకు వచ్చారు. సో మనము ఈ జగన్నాథుడిని భారతదేశంలో ఎంతోమంది కోట్లాది మంది పూజిస్తారు. పెద్ద మందిరం ఉంది జగన్నాథ్పురిలో. ఇంకా ప్రతి సంవత్సరం పెద్ద రథయాత్ర జరుగుతుంది, లక్షలాది మంది వస్తారు. సో అలా ఎన్నో విషయాలు చెప్పారు. సో ఇంకా ఆ 2 విగ్రహాలను కూడా తీసుకురమ్మని చెప్పారు. సో మాలతి మాతాజీ తన భర్త శ్యామ్ సుందర్ ప్రభు ఇద్దరు కలిసి వెళ్ళి ఇంకా మిగతా 2 విగ్రహాలు కూడా తీసుకొచ్చారు. సో అవి ప్రభుపాల్ వారికి ఇవ్వగా ప్రభుపాల్ వారు జగన్నాథుడు పక్కన
సుభద్రాదేవిని ఇంకా సుభద్ర పక్కన బలదేవ్ ముగ్గురిని పెట్టి అప్పుడు వారికి వాళ్ళ స్టోరీ కూడా చెప్పారనమాట. చాలా వేల సంవత్సరాల క్రితం రాజా ఇంద్రద్యుమ్న కోరిక మేరకు ఇలా భగవంతుడు ఈ రూపంలో దర్శనమిచ్చాడు. సో ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా విశ్వకర్మ వచ్చి ఈ విగ్రహాలని చెక్కుతున్నారు. అప్పుడు ఆయన ఒక షరతు పెట్టారు, నేను విగ్రహాలు చెక్కే సమయంలో ఎవరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని, అంతర్ధానం అయిపోతాను అని. కానీ చాలా రోజుల వరకు డోర్స్ మూసేసుకొని లోపలే వర్క్ చేస్తున్నారు విశ్వకర్మ. సో ఇంద్రద్యుమ్న మహారాజ్కి అసలు ఏం జరుగుతుందో అని కుతూహలంతో ఆయన ఓపెన్ చేస్తారు డోర్. విశ్వకర్మ అంతర్ధానం అయిపోతారు. అప్పటికి ఇలాగే విగ్రహాలు ఇంతవరకే చెక్కి ఉంటాయి. సో ఇలాగే బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు ఆయన స్థాపిస్తారు. సో ఈ విగ్రహాలు కృష్ణుడు, బలదేవు, బలరాముడు ఇంకా సుభద్రాదేవి సో అని వారికి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఇలా కృష్ణుడితో అభిన్నము జగన్నాథుడు అని. సో అందుకనే ఇప్పుడు ఇలా ఈ విధంగా జగన్నాథుడు శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చారు. సో మనము జగన్నాథుడికి మంచిగా ఆరాధించాలి, మనం బాగా పూజ చేయాలనికి. సో అందుకనే నేను ఈ శాన్ ఫ్రాన్సిస్కోని న్యూ జగన్నాథ్ పురిగా నేను దీన్ని నామకరణ చేస్తున్నాను, మన శాన్ ఫ్రాన్సిస్కో సెంటర్ని న్యూ జగన్నాథ్ పురి అని. సో మరి దీనికి మనము మంచి విగ్రహాలు, పెద్ద విగ్రహాలు చెక్కి మందిరంలో ఒకవేళ చెక్కగలిగితే ఎవరైనా నేను స్వయంగా ఈ విగ్రహాలని స్థాపిస్తాను ఇక్కడ సెంటర్లో, సో మీరు అందరూ కూడా ఆరాధించుకోవచ్చు అని. సో ఎవరైనా విగ్రహాలు ఇలా చెక్కగలరా, చెక్క నుంచి ఎవరైనా స్కల్ప్చర్, కార్పెంటర్ ఉన్నారా అంటే అప్పుడు శ్యామ్ సుందర్ అంటారు, నేను ముందు అదే వ్యవసాయం చేసేవాడిని, అదే కార్పెంటర్ వ్యాపారమే, సో నాకు బాగా వచ్చాయి. సో ప్రభుపాల్ వారు అన్నారు, సరే నువ్వు తప్పకుండా వెంటనే నేను నీకు మొత్తం వివరాలు చెప్తాను, ఎలా జగన్నాథుడి విగ్రహం చెక్కాలో ఈ చిన్న విగ్రహాల ఆధారంగా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఆయనకు మొత్తం వివరాలన్నీ చెప్పారు. శ్యామ్ సుందర్ ప్రభు తగిన చెక్క అంతా తీసుకొచ్చి ఆయన అపార్ట్మెంట్లోనే కూర్చొని బాల్కనీలో చెక్కడం స్టార్ట్ చేశారు. కొంచెం సమయం పట్టింది. అప్పట్లో ప్రభుపాల్ వారు నిశ్చయించుకున్నారు, మార్చి 26వ తేదీ ఆ రోజు గౌర పూర్ణిమ, ఆ రోజు చాలా మంచి రోజు, అదే రోజు మనము ఈ విగ్రహాలు రెడీ అయిపోతే అప్పటి మనము ఈ విగ్రహాలని అదే రోజు స్థాపిద్దాము అనేసి నిశ్చయించుకున్నారు. తర్వాత దాని ప్రకారంగా శ్యామ్ సుందర్ ప్రభు విగ్రహాలన్నీ పూర్తి చేశారు. కానీ ఆయన కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చిన తర్వాత, కానీ సమయానికి విగ్రహాలు రెడీ అయిపోయాయి. దాని తర్వాత దీనికి ఒక మంచి ఆల్టర్ కావాలి, వుడెన్ ఆల్టర్ 7 ఫుట్ 8 అడుగుల వుడెన్ ఆల్టర్ కావాలి రెడ్ వుడ్తో అని చెప్తే వాళ్ళు దాన్ని కూడా రెడీ చేశారు భక్తులందరూ అక్కడ. సో ఆల్టర్ కింద జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ముగ్గురిని స్థాపిస్తారనమాట. సో ప్రభుపాల్ వారు చూసి చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. దాని తర్వాత ఆ రోజు వచ్చేసింది గౌర పూర్ణిమ రోజు, మార్చి 26వ తేదీ. సో పొద్దున్న నుంచి ఉపవాసం, ఫాస్టింగ్. సో మార్నింగ్ నుంచి ఇంకా ప్లాన్ ఎలా ఉండేనంటే, మార్నింగ్ నుంచి కథ, కీర్తన చర్చించుకొని లెక్చరు, జపము ఇవన్నీ చేసుకున్న తర్వాత సాయంత్రము ఫాస్ట్ బ్రేక్ ఎలాగో చేయాలి. ఆ సమయంలో దానికన్నా ముందు డీటీ ఇన్స్టాలేషన్, ఈ జగన్నాథ విగ్రహాలని, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మహారాణి విగ్రహాలని స్థాపించి తర్వాత పెద్ద ఫీస్ట్ ఉంటుందని అలా ప్లాన్ చేశారు. దాని ప్రకారంగానే పొద్దున్నే మార్నింగ్ ప్రోగ్రాం తర్వాత ప్రభుపాల్ వారు చెప్పారు హైగ్రీవ్కి, నువ్వు పైకి వెళ్ళి శ్రీమద్ భాగవతం పుస్తకం తీసుకొని రా. ఎందుకంటే శ్రీమద్ భాగవతం ముందులో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఇంట్రడక్షన్లో ప్రభుపాల్ వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్రను సంక్షిప్తంగా వర్ణించారు. సో అది చదవమని చెప్పారు. ఫస్ట్ కొంచెం సేపు చదివారు ప్రభుపాల్ వారు, తర్వాత హైగ్రీవ్ చదవమని చెప్పారు. హైగ్రీవ్ చదువుతూ ఉన్నాడు, కానీ ప్రభుపాల్ వారు చూసారు చాలామంది నిద్రపోతున్నారు. సరే అనేసి ఇప్పుడు ఆయన ఆపేసి ఇప్పుడు మనం కొంచెంసేపు కీర్తన చేద్దామని కాసేపు కీర్తన చేశారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత మళ్ళీ లీలావతికి చెప్పారు, నువ్వు కంటిన్యూ చేయి రీడింగ్, చదవడం అని. ఆమె చదవడం స్టార్ట్ చేసింది. సో దాని తర్వాత మళ్ళీ కాసేపు కీర్తన చేశారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు లెక్చర్ కూడా ఇచ్చారనమాట. ప్రభుపాల్ వారు లెక్చర్లో చెప్పారు ఎలా వర్ణాశ్రమ ధర్మం అనేంటి ఎలా విభజించబడింది, వర్ణాలుగా, ఆశ్రమాలుగా.
సో అందరికీ రకరకాల కర్తవ్యాలు ఉంటాయి, రకరకాల ఆక్యుపేషన్స్ ఉంటాయి, రకరకాల ఉపాధులు ఉంటాయి, రకరకాల బాధ్యతలు ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ యొక్క కర్తవ్యాల ద్వారా భగవంతుడిని సంతృప్తిపరచడం. వాళ్ళు ఏ రకాల కార్యాలు చేసినా దాని ఫలాల ద్వారా భగవంతుడిని సంతృప్తిపరచడం, భగవంతుడికి సేవ చేసుకోవడం, అదే ముఖ్య ఉద్దేశం. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ప్రభుపాద వారు చెప్పారు. ఒకరు శ్రీధర్, కోలవేచ శ్రీధర్, ఆయన నవద్వీప్లో ఉండేవారు, మాయపూర్ దగ్గర. సో ఆయన అరిటాకులు, అరటిపూలు, అరటి కాయలు అమ్ముకొని ఆయన బతికేవారు. ఆయనకు పెద్దగా ఆదాయం లేదు, చాలా పేదవాడు, కానీ గొప్ప భక్తుడు భగవంతుడికి. సో ఆయనకి ఒక 5 సెంట్లు మాత్రమే ఆయనకు లభించేది. అందులో కూడా ఆయన సగం డబ్బులు దాన్ని గంగా పూజకి ఖర్చు చేసేవాడు. చాలా పేదరికంలో ఉన్నా కానీ అతనికి సంపాదించిన సగం ఆదాయాన్ని ఆయన గంగా పూజకి వెచ్చించేవాడు అనమాట. సో అలా ఏం చేసినా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎవరు ఎంత ధనికులైనా పేదవాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా వారి సామర్థ్యానుసారంగా భగవంతుడికి సేవ చేసుకోవాలి, సంతృప్తిపరచాలి. అలాగే రూపగోస్వామి ఉదాహరణ కూడా చెప్పారు. రూపగోస్వామి ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ధనం ఆయన దగ్గర ఉండేది. సో ఆయన దగ్గర ఎంతో ధనం ఉండేది, కానీ అందులో ఆయన 50% కూడా మొత్తం కూడా భగవంతుడి సేవకి, వైష్ణవుల సేవకి ఇచ్చేశారు. దాని తర్వాత ఇంకొక 25% ఆయన ఫ్యామిలీ కుటుంబవాసుల కోసం పెట్టారు. ఇంకో 25% ఎమర్జెన్సీ కోసం. సో ఇలా ప్రభుపాద వారు చెప్పారు. సో డబ్బులు మనం జాగ్రత్తగా భగవంతుడి సేవలో వినియోగించాలి అని చెప్తూనే న్యూయార్క్లో మా కొంతమంది కొత్త భక్తులు వాళ్ళు తెలియక కొన్ని డబ్బులు మోసపోయారు ఒకరి ద్వారా. కొన్ని డబ్బులు మేము లాస్ అయిపోయామని కూడా మెన్షన్ చేశారు. దాని తర్వాత ప్రభుపాద వారు శ్రోతవ్య కీర్తితవ్యశ్చ పూజ్యశ్చ నిత్యద అనే ఒక శ్లోకాన్ని భాగవతం చెప్తూ, సో మనము ఎల్లప్పుడూ కూడా శ్రోత, ముందు బాగా వినాలి, తర్వాత కీర్తన, దాన్ని మనం ఏదైతే విన్నామో దాన్ని ఇంకొకరికి చెప్పాలి, గుణగానం చేయాలి, ప్రచారం చేయాలి. దాని తర్వాత మనము ఇలా విగ్రహ ఆరాధన, అందుకని మనం ఈరోజు ఇక్కడ జగన్నాథుడి విగ్రహాన్ని స్థాపించబోతున్నాము. సో మీరందరూ కూడా విగ్రహారాధన చేయొచ్చు. సో ఈ విధంగా మీరు శ్రవణం, కీర్తనం, విగ్రహారాధన ద్వారా నిత్యత ఎల్లప్పుడూ ఇలా చేసుకుంటూ భక్తిలో ఎంతో బాగా ఉన్నతి సాధించవచ్చు అని. సో అలా లెక్చర్ ఇచ్చిన తర్వాత ఉపేంద్ర ఆయన అడిగారు, ప్రభుపాద వారు ప్రశ్న అడిగారు, మరి మనము ఇలా వెంటనే ప్రచారం చేశారా, లేకపోతే మనము ఈ ప్రచారం చేసే కన్నా ముందు చాలా సమయం వరకు మనము ముందు శ్రవణం చేయాలా అని. సో ప్రభుపాద వారు వెంటనే అన్నారు, లేదు, నువ్వు ముందు శ్రవణం చేయి, తర్వాత వెంటనే ప్రచారం చేయి. చాలా సింపుల్. నువ్వు నా దగ్గర నుంచి 2 లైన్లు వింటున్నావు, 2 లైన్లు విన్నావు, ఇప్పుడు ఆ 2 లైన్లు ఇంకొకరికి వెళ్ళి చెప్పు. ఇంకా అది కూడా కష్టంగా ఉంటే, నీకు అర్థం కాకపోతే హరే కృష్ణ మహామంత్రం అయితే నువ్వు జపం చేస్తున్నావు కదా, సో చాలా సులువైంది. సో ఇంకొకరిని హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్పు. సో ఇలా నువ్వు ఎంతో సులువుగా ప్రచారం చేయొచ్చు. ఒక చిన్న పిల్లవాడు కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయొచ్చు. సో ఇలా మీరందరూ కూడా శ్రవణం చేయాలి, తర్వాత ప్రచారం చేయాలి అని చెప్పారనమాట. దాని తర్వాత ఇప్పుడు లెక్చర్ తర్వాత ఇంకా టీటీ ఇన్స్టాలేషన్, అంటే జగన్నాథుడు, బలదేవ్, సుభద్రమారాని విగ్రహాలని స్థాపించడానికి ప్రభుపాద వారు మొదలు పెడతారు ప్రోగ్రామ్. సో ఆయన అంటారు, నేను ఇప్పుడు కీర్తన స్టార్ట్ చేస్తున్నాను అని హయగ్రీవ్కి పిలిచి, నువ్వు ఒక ప్లేట్లో క్యాండిల్ తీసుకొని రమ్మని చెప్తారు. ఆ క్యాండిల్ వెలిగిస్తారు. సో ప్రభుపాద వారు ఆయనకి చూపిస్తారు హయగ్రీవ్కి, ఇలా క్యాండిల్ని ఎలా మనము భగవంతుడి చుట్టూ తిప్పాలి, ఇలా ఆరతి చేస్తాం కదా, అప్పుడు తిప్పుతాం కదా అలా. సో ఇలా నువ్వు తిప్పుతూ ఉండు భగవంతుడి చుట్టూ, ఇలా సర్కిల్లో, ఇలా రౌండ్గా. నేను కీర్తన చేస్తూ ఉంటాను. ఇలా కీర్తన జరిగేంత వరకు ఇలా ఆరతి ఇస్తూనే ఉండాలి, ఇలా నువ్వు తిప్పుతూనే ఉండాలి క్యాండిల్ని. నీకు కాసేపు తర్వాత నువ్వు అలసిపోయినప్పుడు ఇంకొకరికి ఇవ్వు. అలా ఒకరు ఇక్కడ హాల్లో అప్పటికి చాలామంది వచ్చేసారు డీటీ ఇన్స్టాలేషన్, అదే విగ్రహ స్థాపనను చూడడానికి. సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా ఒకరి తర్వాత ఒకరు విగ్రహాలకి ఇలా క్యాండిల్ చూపించండి సర్కిల్స్లో ఇలా తిప్పుతూ. సో నేను కీర్తన చేస్తున్నంతవరకు అని చెప్పి ప్రభుపాద వారు కీర్తన స్టార్ట్ చేశారు. సో డ్యాన్సింగ్ కీర్తన స్టార్ట్ చేశారు. అందరికీ కీర్తన అయితే చాలా ఇష్టం. అందరూ కూడా ఇప్పుడు జగన్నాథుడి ముందట నృత్యం చేస్తూ కీర్తన చేస్తున్నారు. ఇంకా
ఒకరు తర్వాత ఒకరు ఎలాగైతే ప్రభుపాదులు చెప్పారో అలా క్యాండిల్ని తిప్పుతూ ఉన్నారనమాట, ఒకరి తర్వాత ఒకరు. అలా ఒక గంట సేపు పైన కీర్తన జరిగింది. దాని తర్వాత ప్రభుపాదులు వారు చూశారు, మామూలుగా అయితే ఇండియాలో విగ్రహాలని స్థాపించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఎన్నో రకాల రిచువల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళున్న పరిస్థితుల్లో ఈ అమెరికాలో ఇక్కడ వీళ్ళకి ఇంత సింపుల్గానే ప్రభుపాదులు వారు ఇక్కడ విగ్రహ స్థాపన చేస్తున్నారు, ముఖ్యంగా హరే కృష్ణ కీర్తన ద్వారా, చిన్న ఆరతి ద్వారా. సో ఎందుకంటే ప్రభుపాదులు వారికి తెలుసు ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కోరిక విశ్వవ్యాప్తంగా అందరూ కూడా, పాశ్చాత్య దేశం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇలా భగవంతుడి హరినామ సంకీర్తన చేయాలి, జగన్నాథుడిని ఆరాధించాలి, కీర్తనలో పాల్గొనాలని ఇప్పుడు చూస్తున్నారు, అది జరుగుతుంది. సో ప్రభుపాదులు వారి అలా కీర్తన ముగించారు. సో దాని తర్వాత వాళ్ళకు చెప్పారనమాట, హయగ్రీవ్కి చెప్పారు, సో ప్రతి ఒక్కరి దగ్గరగా క్యాండిల్ తీసుకెళ్ళు, ఇప్పుడు ఏదైతే వెలుగు వస్తుందో, మంట వస్తుందో అక్కడ దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇలా చేతులతో అద్దుకొని వాళ్ళ ఫోర్ హెడ్ ఇక్కడ అలా పెట్టుకోమని చెప్పు ప్రతి ఒక్కరికి. ఆ విధంగా అందరు చేయండి అని అందరి దగ్గర తీసుకెళ్తారు. సో అందరూ అలాగే కళ్ళకద్దుకుంటారు, క్యాండిల్ అదే ఆరతి. ప్రభుపాదులు వారు చెప్తారనమాట, ఇది ఆరతి, దీన్నే ఆరతి అంటారు. సో ఇలా ప్రభుపాదులు వారు ఆరతిని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళందరికీ చెప్పారు, మీరందరూ కూడా ఇలా ప్రతిరోజు సాయంత్రం కీర్తన ఆరతి ప్రతిరోజు చేయాలి జగన్నాథుడికి, ఈ విధంగా మీరు ఆరాధించాలి జగన్నాథుడిని అని అందరికీ చెప్పి, ఇంకొక విన్నపం ఏంటన్నది అంటే మీరందరూ కూడా ఎప్పుడైనా ఈ జగన్నాథుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చినా ప్రతిరోజు వచ్చినా కనీసం ఒక పువ్వు, ఒక పండు, కనీసం ఒక 1 ఫ్రూట్, ఒక ఫ్లవర్, ఒక ఫ్రూట్ అయినా కనీసం తీసుకొని రావాలి. ఇంకా మీరు ఎక్కువ తెస్తే చాలా మంచిది భగవంతుడి సేవకి, కానీ కనీసం భగవంతుడికి మీరు ఒక పువ్వు, ఒక ఫలం అయినా తీసుకొని రావాలి. ఎందుకంటే అది చాలా సులువు, ప్రతి ఒక్కరూ తీసుకురాగలరు అనేసి చెప్పి దాని తర్వాత ఇప్పుడు ప్రసాదం వితరణ చేయమని అందరికీ ఆదేశం ఇచ్చేస్తారు ప్రభుపాదులు వారు. సో ప్రభుపాదులు వారు నేర్పించిన విధంగా వాళ్ళందరూ కూడా చాలా ఐటమ్స్, పెద్ద ఫీస్ట్ తయారు చేస్తారు. సో అందరూ లైన్గా కూర్చుంటారు, ప్రసాదం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ప్రభుపాదులు వారు జగన్నాథ స్వామి నయనపతగామి భవతు మే అని పాడుతూ ఉంటారు. సో ఒక అబ్బాయి అడుగుతారు, స్వామీజీ ఏంటిది మీరు వాడుతున్నారంటే అందరినీ పాడమని చెప్తారు. ఓ జగన్నాథ, నువ్వు నా ముందు కళ్ళ ముందు ప్రత్యక్షం అని కోరుకుంటున్నాము అని. సో అలాగా దాని తర్వాత అప్పుడు అదే సమయంలో ఏం జరుగుతుందంటే, ఒక వయస్సైన మనిషి, ఓల్డర్ పర్సన్, ఆయన వయసైన మనిషి, ఆయన ఏం చేస్తున్నాడంటే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట బయటికి, ప్రసాదం తీసుకోకుండానే. సో వెంటనే ప్రభుపాదులు వారు ఒక అబ్బాయిని పిలిచి వెంటనే అతను ఆ పెద్ద ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడని. సో ప్రభుపాదులు ఆయన పిలుస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రభుపాదులు వారు అంటారు, మీరు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు, కూర్చోండి, ముందు నీకు వడ్డించండి అని చెప్పి మీరు ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని చెప్తారు. అలా ప్రభుపాదులు వారు చూసారు, ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. సో దాని తర్వాత నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు మొత్తం బాగా ఇన్స్టాలేషన్ అయిపోయింది. నెక్స్ట్ రోజు పొద్దున భక్తులు కొంతమంది ఏం చేశారంటే జగన్నాథుని తీసుకొని పార్క్లో కీర్తన చేయడానికి వెళ్ళిపోయారు. సో అలా గోల్డెన్ గేట్ పార్క్ వెళ్ళి అక్కడ జగన్నాథుని తీసుకెళ్ళి కీర్తన చేసి దాని తర్వాత మళ్ళీ జగన్నాథుని తిరిగి తీసుకొచ్చేసారు. సో ప్రభుపాదికి చెప్పగా ఇలా చేశామని ప్రభుపాదులు వారు వెంటనే అలా చేయకూడదు, ఒకసారి విగ్రహాలను స్థాపించిన తర్వాత అలా ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని వెళ్ళిపోకూడదు, కీర్తనకి తీసుకొని వెళ్ళకూడదు. ఓన్లీ సంవత్సరంలో ఒకసారి మాత్రం జగన్నాథుడు రథయాత్ర సమయంలో మాత్రమే బయటికి వెళ్ళి అందరికీ దర్శనమిస్తారు. మిగతా అన్ని సమయాల్లో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భగవంతుడిని దర్శించుకోవాలి. అంతేగాని అలా బయటికి తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ పెట్టేయకూడదు విగ్రహాన్ని, ఇది సరైన పద్ధతి కాదు అని వాళ్ళకి కూడా సూచించారనమాట. సో దాని తర్వాత ప్రభుపాదులు వారు ఇలా చెప్పిన విధంగా అందరూ అక్కడ చుట్టుపక్కల హిప్పీస్ వాళ్ళందరూ వచ్చేవారు కూడా, వాళ్ళు ఏదో ఒకటి కానుక తీసుకొచ్చేవారు అనమాట.
ఫలము, లేకపోతే పువ్వులు, లేకపోతే ఏదైనా బ్రెడ్, లేకపోతే ఏదో ఒకటి ఆహారం, ఏదో ఒక పదార్థం తీసుకొచ్చేవారు. ఇంకా కొంతమంది కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా బట్టల్ని కూడా తీసుకొచ్చి ఫస్ట్ భగవంతుడికి అర్పించి తర్వాత తీసుకునేవారు అనమాట. అలా భగవంతుడి ఆశీర్వాదం కోసం. సో చాలామంది అలా జగన్నాథుడికి రోజు వచ్చేవాళ్ళు, ఏదో ఒకటి అర్పించుకునే వాళ్ళు. ఇలా ఈ విధంగా అందరూ కూడా జగన్నాథుడిని దర్శించుకోవడం, ఆరాధించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒకరోజు ఇలా ప్రతిరోజు కూడా ప్రభుపాల్ వారు చెప్పిన విధంగా ఈవినింగ్ కీర్తనం, ఆరతి కూడా చేస్తున్నారనమాట. శ్రీ ప్రభుపాల్ ఒక రోజు రూమ్లో కొంతమంది భక్తులతో ఇలా చెప్తున్నారన్నమాట, గుర్తు చేసుకుంటూ. ఇలా చైతన్య మహాప్రభు నృత్యం చేసేవారు జగన్నాథ్పురిలో. భగవంతుడు జగన్నాథుడి ముందు ఎంతో స్వయంగా ఎన్నో కీర్తన పార్టీలను అరేంజ్ చేసి ఆయన స్వయంగా నృత్యం చేసేవారు. మొత్తం ఆయన మేనేజ్ చేసేవారు కీర్తన అంతా కూడా. సో అలా రథయాత్రలో ఎలా భగవంతుడు స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో నృత్యం చేసేవారు అనేసి వర్ణిస్తూ చెప్పారు. అప్పుడు గోవిందదాస్ ఒక ప్రశ్న అడుగుతున్న తర్వాత ప్రభుపాల్ వారిని, ప్రభుపాల్ వారు ఒకసారి చెప్తారు కదా దాని ప్రకారంగా, ఎందుకు చైతన్య మహాప్రభు వెళ్ళేసి నదిలో దూకేశారు కృష్ణ కృష్ణ అని తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ అంటే, ప్రభుపాల్ వారు అంటారు, చాలా మంచి ప్రశ్న అడిగావు. చూడు, చైతన్య మహాప్రభు ఇక్కడికి భూమి మీదకి ఆయన వచ్చారు. ఒక భగవంతుడు, ఒక భక్తుడు ఏ విధంగా తనను ఆరాధిస్తున్నాడు, ఎటువంటి భావన ప్రేమను ఆస్వాదిస్తున్నాడు, అది విషయాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చాడు. ఆ యొక్క భావనతో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. శ్రీమతి రాధారాణి ఎలాంటి అనుభూతిని ఆమె ఆస్వాదిస్తుంది నన్ను ప్రేమించి, నాకు భక్తి చేసుకొని, ఆ విషయాన్ని గ్రహించడానికి భగవంతుడు ఇక్కడ ఆ రాధారాణి యొక్క భావాన్ని తీసుకొని ఇక్కడ వచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ చైతన్య మహాప్రభు కృష్ణుడు దూరంగా ఉన్నాడు, కృష్ణుడు గోలోకంలో ఉన్నారు. సో కృష్ణుడిది విరహం అంటే ఇప్పుడు కృష్ణుడి దూరంగా ఉన్నందుకు ఆ విరహ భావన వ్యక్తం చేస్తూ ప్రతి సమయంలో కృష్ణుడిని తలుచుకుంటూ, కృష్ణుడిని వెతుకుతూ, ప్రతి చోట కృష్ణుడిని దర్శించుకుంటూ అలా ఆ విరహ భావనను ప్రదర్శించారు, వ్యక్తం చేశారు. ఆ గోపీస్ ఎలా కృష్ణుడితో విరహ భావనలో జీవించారో అదే విరహ భావనని ఆయన కూడా వ్యక్తం చేశారు ఆయన జీవితకాలంలో. అలాంటి విరహ సమయంలో ఆయన కృష్ణుడిని వెతుక్కుంటూ అలా సముద్రంలో వెళ్ళిపోయారు. సో ఇది ఇలాగే మన గోస్వామీస్ కూడా, షడ్గోస్వామిలు కూడా ఈ విరహ భావనను వారి జీవితంలో వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుని అనుసరిస్తున్నారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అన్ని విషయాలు ఆయన కాసేపు సమాధిలో వెళ్ళిపోయారనమాట. అసలు కొన్ని క్షణాలు అసలు తలుచుకుంటూ ప్రభుపాల్ వారు మాట్లాడడం మానేశారు, సమాధిలో వెళ్ళిపోయారు. దాని తర్వాత అందరూ చూస్తున్నారు ప్రభుపాల్ వారు మొత్తం నిమగ్నం అయిపోయారని. ఇప్పుడు చాలామందికి ఇవన్నీ కొత్తగా ఉన్నాయి విషయాలు వినడానికి, కానీ ప్రభుపాల్ వారికి ఏంటంటే అందరూ ఆయన శుద్ధ భక్తుడు కదా, నిమగ్నం అయిపోయి ఉన్నారన్నమాట ఆ భావనలు. సో తర్వాత కొన్ని క్షణాల తర్వాత ఆయన మళ్ళీ కళ్ళు తెరిచి వెంటనే ఇంకా కర్తాలు తీసుకొని గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ అని కీర్తన స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా జరిగింది. తర్వాత ఒకరోజు మంగళవారం రోజు వాళ్ళు డివోటీస్ అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్లాన్ చేశారనమాట. బీచ్ దగ్గర బీచ్కి వెళ్ళి అక్కడ కీర్తన చేద్దామని. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు సరే అని ఒప్పుకున్నారు. సో ఎందుకంటే ప్రభుపాల్ వారు ఏంటంటే భక్తులందరూ కూడా ఆనందంగా కీర్తన చేయాలి, కీర్తన పాల్గొనాలి. సో అక్కడికి బీచ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ అందరూ కూర్చొని బీచ్ దగ్గర కీర్తన చేశారు. మధ్యలో వాళ్ళు మంట కూడా పెట్టారు. కొంచెం చీకటి కూడా అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, సూర్యాస్తం అయిపోయింది. అప్పుడు ఇంకా హయగ్రీవ ఇంకా హరిదాస్ ప్రభు వాళ్ళు ఒక నారద ముని పైన ఒక ఇంగ్లీష్ కవిత్వాన్ని గానం కూడా వాళ్ళు కంపోజ్ చేసి ప్రభుపాల్ వారికి వినిపించి చూపించారు. ప్రభుపాల్ వారు కూడా చూసి నవ్వుతూ
చాలా బాగా చేశారు. ఇలాంటి ఇంకా గానాలని మీరు రచించండి, మీ వాళ్ళందరికీ, మీ దేశవాసుల్ని ఇంకా ఆకర్షితం చేయడానికి ఒక కృష్ణ భావనామృతానికి అని చెప్పారు. దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆలుగడ్డ ఇంకా కొన్ని తినే పదార్థాలన్నీ కూడా ఆ మంటల కింద పెట్టారనమాట, వాటిని కప్పి. సో అన్నీ ఆ మంటకి ఉడికిపోయాయి అన్నమాట. సో దాని తర్వాత అలా కీర్తన అయిపోయింది. కీర్తన అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు కూడా అవి ఆలుగడ్డలు ఇచ్చారు, ఉడకబెట్టినవి. ప్రభుపాల్ కూడా అవి తీసుకున్నారు, తిన్నారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ప్రేమధ్వని కూడా చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత, కీర్తన అయిపోయిన తర్వాత ఆల్ గ్లోరీస్ టు అన్ని చెప్పుకుంటూ లాస్ట్కి ఆల్ గ్లోరీస్ టు పెసిఫిక్ ఓషన్ అని కూడా చెప్పేశారు. సో అందరూ నవ్వారనమాట. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఎంతో నవ్వుతూ అందరితో ఒకరిలాగానే ఉంటున్నారు. కానీ యాక్చువల్లీ ప్రభుపాల్ వారు ఏంటంటే ఆయన శుద్ధ భక్తులు, ఆయన భగవంతుడి చింతనలో నిమగ్నమై ఉంటారు. అయినా కానీ వీళ్ళందరూ కొత్త భక్తులైనా సరే, వేరే పాశ్చాత్య దేశవాసులైనా సరే, వాళ్ళందరితో కూడా కలిసి ఉండి వాళ్ళను కూడా భక్తిలోకి ఇలా తీసుకొస్తున్నారు. ఇది ప్రభుపాల్ వారి యొక్క ప్రత్యేకత, గొప్పతనం అన్నమాట. వాళ్ళు ఒకరిలా ఉంటున్నారు, ఒక శుద్ధ భక్తులై కూడా. సో దాని తర్వాత అక్కడ బీచ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తూ చూస్తారు, అక్కడ ఒక విండ్ మిల్ ఉందన్నమాట. అది పాడైపోయింది, డచ్ విండ్ మిల్, ఎప్పటితో పాతది. సో అని ముకుందాక అన్నారంట, గవర్నమెంట్ వాళ్ళతో నువ్వు మాట్లాడు, ఈ విండ్ మిల్ పాడైపోయింది కదా, దీన్ని మనం బాగు చేపిచ్చేస్తాము అనేసి చెప్పు. కాకపోతే మాకు ఇక్కడ స్థలం ఇస్తే ఇక్కడ మేము మందిరం కట్టుకుంటాం, దానికి మీరు అనుమతి ఇవ్వాలి అని. ముకుంద అనుకున్నది జోక్ చేస్తున్నారేమో ప్రభుపాల్ వారు, కానీ ప్రభుపాల్ వారు సీరియస్గా చెప్తున్నారు. సో అలా అనమాట. సో ప్రభుపాల్ వారు ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు, ఎలా మందిరాన్ని స్థాపించాలి, ఎలా ప్రచారం పెంచాలి, ఎలా ఇంకా భక్తుల్ని పెంచాలి అని. సో దాని తర్వాత ఒకరోజు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు హయగ్రీవ ప్రభు బయట ఆయనకి ఒక చైతన్య మహాప్రభు యొక్క నాటకం దొరికిందనమాట. అది తీసుకొచ్చి చూపించారు ప్రభుపాల్ వారికి. ప్రభుపాల్ వారు చూసి, ఇది ప్రామాణికమైంది కాదు, ఇది సరిగ్గా లేదు, నేను నీకు సరైన నాటకాన్ని ఎలా ఉంటుంది చైతన్య మహాప్రభు యొక్క లీల పైన నేను నీకు రచించి నీకు నేర్పిస్తాను, మీరు అది నాటకం చేయండి, డ్రామా చేయండి అనేసి చెప్పి ప్రభుపాల్ వారు స్వయంగా ప్లాన్ చేసి మొత్తం 23 సీన్లు, ఆ నాటకంలో ఒక్కొక్క సీన్ ఉంటుంది కదా, అలా 23 సీన్లని ఆయన సొంతంగా మొత్తం ప్లాన్ చేసుకొని హయగ్రీవుని పిలిచాడనమాట. పిలిచి ఒకరోజు మార్నింగ్ నుంచి కూర్చొని ఆయనకు ఇంకా వివరించడం స్టార్ట్ చేశారనమాట. ఎలా చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్ర మొదటి నుంచి, ఆయన బాల్యలీలలు, ఏమేం బాల్యలీలలు చేశాడు ఆయన, దాని తర్వాత ఎక్కడ పుట్టారు, ఎవరికి జన్మించారు, అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా విషయాలు, చాలామంది పేర్లు మొట్టమొదటిసారి హయగ్రీవ ప్రభు వింటున్నారు. సో ఆయన రాసుకుంటున్నాడు, కానీ అతను మర్చిపోతున్నాడు, సరిగా అర్థం కావట్లేదు, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సో మళ్ళీ అడుగుతున్నాడు ప్రభుపాల్ వారిని. ముఖ్యంగా ప్రభుపాల్ వారు వెళ్ళి ఒకసారి చెప్పారు, ప్రభుపాల్ వారికి చైతన్య మహాప్రభు దాని తర్వాత అక్కడ నుంచి ఎలా పూరికి, జగన్నాథ్ పూరికి వెళ్ళారు. దానికి మధ్యలో దారిలో ముందు రమునా దగ్గర కీర్చోర్ గోపినాథ్ మందిరానికి వెళ్ళారు. అక్కడ కీర్చోర్ గోపినాథ్ దగ్గర భగవంతుడు స్వయంగా కీర్ని దొంగిలించాడు తన భక్తుడి కోసం, మాధవేంద్రపురి కోసం అని చెప్తే ఎవరు చైతన్య మహాప్రభు అని కన్ఫ్యూజ్ అయిపోయారనమాట, ఎవరు దొంగిలించారు. దాని తర్వాత ఎవరు చెప్తున్నారు స్టోరీ చైతన్య మహాప్రభుకి అని అడుగుతున్నారు. సో నిత్యానంద ప్రభుపాల్ వారు చెప్తారు. అలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా అని ప్రభుపాల్ వారు ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా కానీ అన్నిటికీ జవాబు ఇచ్చుకుంటూ 2-3 సార్లు రిపీట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలా కొంచెం చర్చించుకోవడంతోనే ఇంకా దాని తర్వాత సమయం అయిపోయింది, ఇంకో 2 రోజులు చర్చించుకుంటారు, ఇంకొక రోజు కూడా వస్తారు. సో అలా చైతన్య మహాప్రభు సాక్షి గోపాల్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన స్టోరీ, ఇంకా పూరిలో, జగన్నాథ్ పూరిలో కూడా ఏమేమి లీలలు చేశారు చైతన్య మహాప్రభు. ముఖ్యంగా అక్కడ చైతన్య మహాప్రభు ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్ని కలిసేవారు. వెళ్ళి హరిదాస్ ఠాకూరు నవద్వీప్ నుంచి ముందు ఇక్కడే ఉండేవారు ఫులియాలో. సో చైతన్య మహాప్రభు ఇక్కడ నుంచి మాయాపూర్ నుంచి పూరికి వెళ్ళినప్పుడు అప్పుడు హరిదాస్ ఠాకూర్ కూడా వెళ్తారు. కానీ హరిదాస్ ఠాకూర్ మొహమ్మదీన్ పరివారంలో పుట్టినందుకు ఆయన జగన్నాథ్ మందిరం లోపలికి వెళ్ళారనమాట. సో ఆయన ఒక చోటే ఉంటారు, వేరే దగ్గర బయట. కానీ ఇది మన చైతన్య మహాప్రభులు ప్రతిరోజు కూడా స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు సముద్రంలో ఆయన ప్రతిరోజు కూడా వెళ్ళి హరిదాస్ ఠాకూర్ని కలిసేవారు, మాట్లాడేవారు.
సో దాని తర్వాత ఈ విషయాలు చెప్పేటప్పుడు హరిదాస్ ఠాకూర్తో చైతన్య మహాప్రభు జరిగే సంభాషణలు, ప్రభుపాల్ వారు ఎంతో ఎమోషనల్ అయిపోతున్నారు, ప్రభుపాల్ వారు ఆ భావంలో వెళ్ళిపోతున్నారని ఆయన చూశారంట హయగ్రీవ్ ప్రభు. సో హయగ్రీవ్ ప్రభుకి అర్థమవుతుంది, నేనేమో ఇక్కడ స్టోరీ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి, అసలు ఎవరు ఏం పేర్లు వింటున్నానో అవి నోట్ చేసుకోవడానికి నాకు ఇక్కడ తికమక పడిపోతున్నాను, నా చేతన అంతా అక్కడ ఉంది. ఈ ప్రభుపాదులు వేరేమో ఆయన ఆ స్టోరీలో మునిగిపోయారు, ఆయన ముందు మొత్తం ఇలా కదులుతుంది ఆయనకి, సో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అని హయగ్రీవ్ ప్రభు గమనించారనమాట. నాకు ప్రభుపాల్ వారికి ఎంత డిఫరెన్స్, ఎంత వ్యత్యాసం ఉంది అని. ఆయన లీలల్లో మునిగిపోయి ఉన్నారు, నాకేమో లీల అర్థమవుతుందా లేదా నాకు అర్థం చేసుకోవడానికి నాకు నా తలకాయ అంతా బుర్రంతా ఉపయోగిస్తున్నాను అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు చెప్పారనమాట, ఎలా చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్, తర్వాత హరిదాస్ ఠాకూర్ ఎలా శరీరాన్ని వదిలేశారు చైతన్య మహాప్రభు సమక్షంలో, తర్వాత చైతన్య మహాప్రభు ఎలా కీర్తన చేశారు, తర్వాత అక్కడి నుంచి తర్వాత చైతన్య మహాప్రభు ఇంకా మొత్తం దక్షిణ భారతంలో వెళ్ళడం, దాని తర్వాత రూపగోస్వామి సనాతన గోస్వామికి ఇచ్చిన శిక్షణలు అన్నీ కూడా బ్రీఫ్గా మొత్తం జీవిత చరిత్ర అంతా కూడా కలిపి ఒక నాటక రూపంలో ప్రభుపాల్ వారు ఆయనకు వర్ణించారు. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభుపాల్ వారు సరే ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి, ఈ నాటకం చేయండి. సో హయగ్రీవ్ ప్రభు అంటున్నాడు, ఇది ఎప్పుడు మళ్ళీ మేము చేస్తామో తెలియదు, చాలా పెద్ద నాటకం ఉంది, కానీ నాకు ప్రభుపాల్ వారి సాంగత్యం లభించింది, అది నాకు చాలా ముఖ్యమైన విషయం అని అనుకున్నాడు అనమాట. సో దాని తర్వాత ఇంకా అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా, ప్రచార కార్యక్రమాలు కూడా చేశారనమాట ప్రభుపాల్ వారు. దాని తర్వాత అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ఆహ్వానం వచ్చింది. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వెళ్ళి ప్రభుపాల్ వారు అక్కడ కూడా కీర్తన ప్రవచనం ప్రోగ్రాం చేశారు. అందులో కూడా ఒక 200 మంది స్టాన్ఫోర్డ్ స్టూడెంట్స్, విద్యార్థులు వచ్చి పాల్గొన్నారు, కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కీర్తనలో. వాళ్ళు కూడా ఎలాగైతే మామూలుగా వీళ్ళు హిప్పీల మధ్యలో ఎప్పుడు కీర్తన చేస్తే హిప్పీలు ఎలా ఎగురుతూ కీర్తనలో డ్యాన్స్ చేస్తారో అలాగే వీళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా చేశారనమాట. సో అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. కానీ తర్వాత మధ్యలో ఎవరో స్టూడెంట్ ఏదో ప్రశ్న అడగడంతో దాని తర్వాత కొంచెం గొడవగా మారి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ అక్కడ మంచి కీర్తన ప్రోగ్రాం జరిగింది. దాని తర్వాత ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాత అది నెక్స్ట్ డే పాలో ఆల్టో టైమ్స్ అండ్ న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. ఇలా స్వామీజీ మొత్తం ఇలా కీర్తన చేశారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరు కీర్తనలో పాల్గొన్నారు, అన్ని విషయాలు ఆ ప్రవచనంలోని కొన్ని విషయాలన్నీ కూడా రాశారనమాట. ప్రభుపాల్ వారు అన్నారు చాలా మంచిది, చాలా మంచి ఆర్టికల్ అని. సో దాని తర్వాత ఇంకొక రోజు చిల్డ్రన్ ప్రోగ్రామ్ కూడా చేశారనమాట ప్రభుపాల్ వారు. ఈ చిల్డ్రన్ ప్రోగ్రామ్ ఒకటి YMCA అనే ఒక ఆర్గనైజేషన్లో చిల్డ్రన్ ప్రోగ్రామ్ చేశారు. ఆ చిల్డ్రన్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుపాల్ వారు చెప్పారనమాట, ఆయన మా భక్తుడు ఆయనతో పాటు ప్రభుపాల్ వారితో వెళ్ళినప్పుడు, స్వామీజీ ఇక్కడ మరి చిన్నపిల్లలు 11, 12 ఏళ్ళు 13 ఏళ్ళు వయసులో ఉన్నారు, మరి వీళ్ళకి మీరు ఎక్కువగా సిద్ధాంతం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఏదైనా సింపుల్గా చెప్పండి అని. ప్రభుపాల్ వారు సరే అనేసి వెళ్ళారు. ప్రభుపాల్ వారు అక్కడ కూర్చున్నారు. అక్కడ అందరు పిల్లలు ఉన్నారు, చాలామంది 11 నుంచి 14 ఏళ్ళ వయసులో ఉన్నారు. ప్రభుపాల్ వారు అడిగారు, ఇక్కడ ఎవరైనా ఈజ్ దర్ స్టూడెంట్ హూ ఈజ్ ఇంటెలిజెంట్, ఇక్కడ ఎవరైనా విద్యార్థి చాలా తెలివైన వాడు ఎవరైనా ఉన్నారా, తెలివైన విద్యార్థి అని. కాసేపు అందరు గమ్మున ఉన్నారు. తర్వాత కొంతమంది టీచర్లు, కొంతమంది పిల్లలు చెప్పగా ఒక వ్యక్తి, ఒక అబ్బాయి 12 ఏళ్ళ అబ్బాయిని చేయెత్తాడనమాట. సరే నువ్వు ఇక్కడ రా అని ప్రభుపాల్ వారిని పిలిచారు. సో అతను ముందు వచ్చాడనమాట. ప్రభుపాద్ ముందుకు వచ్చాక ప్రభుపాద్ అన్నారు, సో ఇదేంటి అని అంటే ప్రభుపాల్ వారు ఫస్ట్ అడిగారు, ఇదేంటి అంటే ఇది నా తలకాయ అని చెప్పాడు. ఓ ఇంత సింపుల్ ప్రశ్న అని అడుగుతున్నాడు స్వామీజీ అని అబ్బాయి అనుకున్నాడు. తర్వాత ప్రభుపాల్ వారు ఇదేంటి అంటే ఇది నా చెయ్యి అన్నారు. ప్రభుపాల్ వారు అతను కాలు వైపు చూపించి అదేంటి అంటే ఇవి నా కాళ్ళు అన్నాడు. నువ్వు ప్రతిసారి ఇది నా తలకాయి, ఇది నా చెయ్యి, ఇది నా కాలు అంటున్నావు, మరి నువ్వెవరు అసలు అంటే అప్పుడు అబ్బాయి ఏం చెప్పలేకపోయాడు అనమాట, గమ్మునుండిపోయాడు. సో అప్పుడు ప్రభుపాల్ వారు వర్ణించారనమాట. సో అలా ప్రభుపాల్ వారి పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్పి కీర్తన చేసి తర్వాత ప్రోగ్రాం అక్కడ ముగించారు. సో అలా వివిధ ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఇంకొకరు హిప్పీ గ్రూప్ ఇంకోటి ఉందన్నమాట, లవ్ అదేంటి నూడిస్ట్ హిప్పీ కమ్యూన్ అని ఒక గ్రూప్ ఉందన్నమాట. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు, కొన్ని మైళ్ళ దూరంగా, సిటీకి దూరంగా వాళ్ళు నివసిస్తారనమాట. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా ఇలా ఆధ్యాత్మికతను పాటించుకోవడం కోసమే, కాకపోతే అందులో వాళ్ళు నూడ్ అంటే బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారనమాట, నగ్నంగా. ఇంకా
మత్తు పదార్థాలు ఎలాగో తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఒకసారి పిలిచారు, స్వామీజీ రండి రండి మాకు కూడా ఇక్కడ మీరు ఏదైనా బోధనలు ఇవ్వండి అని ప్రోగ్రామ్కి. సరే అని ఒకరోజు ప్రభుపాద వారు ఎక్కడికి వెళ్ళారు. ఆయన దాని ఇన్ఛార్జ్ వచ్చేసి లావ్ అన్నమాట. సో అక్కడికి వెళ్తారు. ప్రభుపాద వెళ్తుంటే అక్కడ ఒక అతను పొటాటోస్ అంటే ఆలుగడ్డల్ని పెంచుతున్నాడు అనమాట, ఫీల్డ్ వర్క్ చేస్తున్నాడు. సో వెంటనే స్వామీజీని చూసి వచ్చి హరే కృష్ణ స్వామీజీ అనేసి చేతులు కలిపారు. సో స్వామీజీ అడిగారు, ప్రభుపాద వారు అడిగారు, ఏం చేస్తున్నావు అంటే నేను ఆలుగడ్డలు పెంచుతున్నాను అని. నేను ఆలుగడ్డల గురించి అడగట్లేదు, జీవితంతో ఏం చేస్తున్నాను అని, జీవితంతో నువ్వు ఏం చేస్తున్నావు అని. సో అతనికి ఇంకా ప్రశ్నకి జవాబు లేదనమాట. సో ప్రభుపాద వారు చూసారు అక్కడ చాలామంది, కొంతమంది బట్టలు లేకుండా ఉన్నారు, కొంతమంది బట్టలు వేసుకుని ఉన్నారు. సరే ప్రభుపాద వారు కోసేపు ఆయన గెస్ట్ రూమ్లో అక్కడ ఉండి కాసేపు తర్వాత ఒక దగ్గర మళ్ళీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. సో అందరూ వచ్చి కూర్చున్నారు. అక్కడ ప్రభుపాద వారు కొద్దిగా కీర్తన చేసి షార్ట్గానే స్పీచ్ ఇచ్చారు, పెద్దగా ఇవ్వలేదు. కానీ చాలామంది అక్కడ వాళ్ళు ఎంతో ప్రభావితం అయిపోయారు. ఒకతను అప్పుడే ఇంకా బట్టలు వేసేసుకొని వెంటనే ప్రభుపాద వారితో పాటు తిరిగి శాన్ ఫ్రాన్సిస్కో సెంటర్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత కూడా అక్కడ 5-6 మంది కొంతమంది సీరియస్గా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ప్రతిరోజు మొదలు పెట్టేశారనమాట. సో ఈ విధంగా ప్రభుపాద వారు రకరకాల కార్యక్రమాలు, ఎన్నో ప్రచార కార్యక్రమాలు ఇంకా శాన్ ఫ్రాన్సిస్కోలో చేస్తూ సమయం అయిపోయింది. ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళే సమయం ఆసన్నమైంది. అక్కడికి ఆల్రెడీ ప్లేన్ బయలుదేరే రోజు వచ్చేసింది, ఎయిర్ప్లేను. సో ప్రభుపాద వారు ఇంకా అంత లగేజ్ ప్యాక్ చేసుకున్నారు. సో అందరూ ఏడవడం స్టార్ట్ చేసేసారు ప్రభుపాద వారు విడిచి వెళ్ళిపోతున్నారని. సో ప్రభుపాద వెనకాలే ప్రభుపాద వారు వెళ్ళగానే ఆ బండి వెనకాల ఇంకొన్ని బండ్లలో మిగతా వాళ్ళందరూ భక్తులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. సో ప్రభుపాద వారు వాళ్ళందరినీ చూసి వాళ్ళందరికీ చెప్పారు. ముఖ్యంగా ముకుంద, జానకి, శ్యామ్ సుందర్ ప్రభు, గురుదాస్ ప్రభు, యమునా మాతాజీ, మాలతి మాతాజీ, వీళ్ళందరికీ ఇంకా మిగతా వాళ్ళందరి భక్తులకి, జయానంద్ ప్రభు ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. సో మీరందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ మంచిగా భక్తి చేసుకుంటూ ఈ సెంటర్ని బాగా నడపండి, జగన్నాథుని బాగా ఆరాధించండి, పూజ చేసుకోండి అనేసి నేను మళ్ళీ తిరిగి తప్పకుండా మీరు రథయాత్ర ఎప్పుడైతే చేస్తారో, మీరు రథయాత్ర చేస్తున్నప్పుడు నాకు చెప్పండి, నేను తప్పకుండా మళ్ళీ రథయాత్రలో పాల్గొనడానికి వస్తాను అని ప్రభుపాద వారు చెప్పి అక్కడ నుంచి ప్లేన్ ఎక్కేసి ఇప్పుడు న్యూయార్క్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే న్యూయార్క్లో కూడా అక్కడ కూడా ఎదురు చూస్తున్నారు ప్రభుపాద కోసం. సో ఈ విధంగా ప్రభుపాద వారు శాన్ ఫ్రాన్సిస్కోలో కృష్ణ భావనామృతాన్ని మరియు జగన్నాథుడిని స్థాపించి ఎంతోమంది భక్తులకి ప్రచారం చేసి ఎంతోమంది భక్తుల్ని దీక్షలిచ్చి వారిని భక్తులుగా మార్చి ఇప్పుడు న్యూయార్క్కి తిరిగి ప్రయాణం చేస్తున్నారు. సో న్యూయార్క్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే విషయాలు మనము నెక్స్ట్ అధ్యాయంలో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామంట. అప్పటి వరకు ధన్యవాదాలు. శిల ప్రభుపాదకి జై. సమవేత గౌరవ భక్త వృందికి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.